లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా. మంచువాన నన్ను ముంచెనంట, వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట. ఈ లోకమంతా నిన్ను చూసినంట, ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా. ఆ పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా. చిన్ని గుండెలా అన్ని ఆశలా, ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. ఏ ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా. చిన్ని గుండెలో అన్ని ఆశలా. అసలు సర్ప్రైజ్ బర్త్డే నేను కూడా ఇంత బాగా జరిగిద్ది అనుకోలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు మా హస్బెండ్ అయితే బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. అసలు నేనైతే కొంచెం కూడా చెప్పలేదు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అని. అసలు కొంచెం కూడా హింట్ ఇవ్వలేదు నేను. అసలు ఐస్ బ్యాండ్ వేయగానే అదే అడిగారు, ఏం జరుగుతుంది, ఎందుకు ఐస్ బ్యాండ్ వేస్తున్నారు, ఏముంది బయట కేక్ కటింగ్ అన్నావు కదా, ఇంకా దానికి ఐస్ బ్యాండ్ ఎందుకు అని చెప్పి అడిగారు. నేను ఉండి చెప్పించే ఒకరోజేగా చూద్దు నువ్వే 1 minute అని చెప్పి ఐస్ బ్యాండ్ వేయించాను. అదిగోండి ఐస్ బ్యాండ్ ఓపెన్ చేయగానే చాలా థ్రిల్లింగ్గా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. అందరూ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి విష్ చేసేసరికి బాగా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అలా టెడ్డీ డ్యాన్స్ వేస్తూ బాగా కార్లో డెకరేషన్ చేస్తూ అసలు ఇన్ని చేస్తా అనుకోలేదు మా హస్బెండ్. ఇంకా పిల్లలు నింటే చాలా బాగుండేది. నైట్ టైం కదా, మా పిల్లలు నిద్రపోయారు. మాకు కొంచెం ప్లస్ అయింది చెప్పాలంటే. హర్షిత్తో నింటే ఇంకా అసలు ఎత్తుకోమనేవాడు, ఇలా డ్యాన్స్ కూడా వేయనిచ్చేవాడు కాదు. మేమేదో సింపుల్ స్టెప్స్ ఊరికే అలా వేయాలని చెప్పి మేనేజ్ చేసా. నాకు బేసిక్గా డ్యాన్స్ ఏమంత రాదు. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అప్పుడు కూడా ఏదో చిన్న చిన్న స్టెప్స్ వేయించారు. అసలు చాలా బాగా చేశారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే బాయ్, థ్యాంక్ యూ.